హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటి అనుకుంటున్నారా? భవానీ పటాలో ఏదో ఉందండి, సంథింగ్ యూట్యూబరు. తను వ్లాగ్స్ చూస్తూ ఉంటాను ఎక్కువగా. నేను ఆ వ్లాగ్స్లో తను డైలీ చేసే పనుల కోసమని, తన రొటీన్ లైఫ్, తన అత్తవారి ఇల్లు కోసం, అమ్మవారి ఇల్లు కోసం ఇంక అన్నీ చేస్తూ ఉంటుందండి. నేను అనుకుంటాను, నేను కూడా వేరే కంటెంట్ కోసం వేరే వేరే యూట్యూబ్ ఛానల్ చూస్తా అనుకుంటాను. అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అని నేను కూడా ఈరోజు డైలీ వ్లాగ్ షూట్ చేశాను. అది ఈరోజే మీకు చూపిస్తాను. మా పెరట్లో బ్రహ్మకమలం చెట్టు ఉందండి, దానికి పువ్వులు వస్తున్నాయి. మీకు ఎవరికైనా కానీ కావాలితే కామెంట్ చేయండి. మా పాపలు నాతో పాటే లేచేశారు చూడండి. ఆ భవానీ పటాల తన ఇన్స్పిరేషన్తోనే నేను డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. చేయమంటే కంటిన్యూ చేస్తాను, లేదు అంటే నార్మల్గా వంటలు పెడతానండి. ఇప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లోంచి రుబ్బు తీసుకొని కొంచెం పక్కన పెట్టుకొని సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటీలు ముందుగా నీట్గా కడిగేసుకొని అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. డైలీ వ్లాగ్స్ షూట్ చేయడానికి కూడా అవ్వట్లేదండి నాకు. ఎందుకంటే మా పిల్లలు చూసారా, చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళతోనే టైం సరిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకును. నాకు ఖాళీ ఉన్న టైంలోనే వ్లాగ్స్ చేస్తాను. వ్లాగ్స్ షూట్ చేయడం సింపులే అయినా సరే, కానీ ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టం కదండి. అందువల్లనే లేట్ అయిపోతుంది. అందులో నేను అవన్నీ ఒకేదాన్ని చేసుకోవడం కదా, కొంచెం కష్టంగా ఉందండి. అక్క మాటలు ఆలకిస్తే నాకు చాలా నచ్చుద్దండి భవానీ అక్కయ్యి. ఎందుకనుకున్నారా, ఎప్పుడు ఇద్దరు వాళ్ళకి చిన్నపిల్లలేనండి, కానీ ఎక్కువగా రెస్ట్ తీసుకోకుండానే అలా అస్తమానం ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తను కూడా మంచి ఇన్స్పిరేషన్గా నిలుస్తుందండి. తను ఇల్లంతా నీట్గా చేసుకొని నీట్గా ఉంచుకుంటుందండి. నాకు తనలో అది నచ్చుతుంది. ఈ టమాటా ముక్కలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలని కూడా సేమ్. మీకు కూడా భవానీ ఛానల్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ కామెంట్ చేయండి. అక్క సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా మంచి మంచి వ్లాగ్స్లు తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానండి, కొంచెం నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి అక్కలాగే. ఈ టమాటా ముక్కలు అన్నీ చిన్నగా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పని చేస్తూ అవతల గ్యాస్ పొయ్యి మీదేమో వేడి నీళ్ళు తాగడానికి వేడి నీళ్ళు పెట్టానండి. ఇంకో స్టవ్ మీదేమో పాలు మరగబెడుతున్నాను టీ పెట్టడానికి. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలో తీసేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలను కట్ చేస్తున్నాను.
ఉల్లిపాయల మధ్యలో కూడా తెల్లగా ఉంటుంది కదండి, అది కూడా తీసేయాలండి. ఇక నుండి డైలీ వ్లాగ్స్ డైలీ పెడదాం అనుకుంటున్నానండి. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని అంతగా ఫోర్స్తో చూడమని చెప్పట్లేదండి. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టమన్నాను కదా అని బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టకండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కలను కూడా కడిగి తీసుకొని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు మొత్తం వేసి కొంచెం వేపేసుకోవాలండి. వేపేసుకొని పక్కకు తీసేసుకోవాలి అవి కూడా ముందుగా. దాంట్లో పోపులు కూడా వేసుకోవాలండి. పోపులు అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను కదండి. వేడి నీళ్ళు మరగబెడుతున్నాను చూడండి, చూపిస్తాను. ఈ వేడి నీళ్ళు కూడా మరిగిపోయినాక ఆఫ్ చేసుకుంటాను. వాటర్ బాటిల్లోకి తాగడానికి కూడా ఇవేనండి. గ్యాస్ పై శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూడండి గ్యాస్ పై ఎంత నీట్గా ఉందో. నేను నైట్ పడుకునేటప్పుడు ఎప్పుడు గ్యాస్ పొయ్యి కింద కట్టేస్తానండి. అందుకనే కింద ఆన్ చేసుకున్న తర్వాత పైన ఆన్ చేస్తాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి, ఆ సామాన్లన్నీ వేసుకున్నాను. ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి అవి వేసుకొని కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం డార్క్ కలర్ వచ్చిన వెంటనే పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇంకా పోపు పెట్టుకున్నప్పుడు ఇవేవి వేసుకునే పని ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ కారమే ఇందులో ఎక్కువగా వేసాను కదండి. కారం వేసుకునే పని లేదు. ఆవాలు, కరివేపాకుతో తాలింపు పెట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి వేడి నీళ్ళు బాగా మరిగిపోయాయి. దిక్సా ఈలోగా వేడి నీళ్ళు కావాలన్నదండి. కొన్ని వేడి నీళ్ళు గ్లాస్లోకి తీసుకొని ఇచ్చాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదండి, తనకి కొంచెం కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉంది కదా, ఒకవేళ వామిటింగ్ ఏమైనా అయితే అయిపోద్దని చెప్పి కొంచెం సాల్ట్ వేసేస్తాను. చూడండి పోపులు బాగా వేగాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మొత్తం అన్నీ తీసేసుకుంటాను. ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న పెనంలోని పొయ్యి సిమ్లో పెట్టుకొని ఒకటి వేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిపేసి వేసేసుకున్నాను నేను. ఉల్లిపాయలు
అంటే దీక్షని రెడీ చేయాలి కదండి, టైం ఉండదు. అందుకని చెప్పి ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం చింతపండు వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. మూత పెట్టేసుకొని ఈలోగా దీక్షకి స్నానానికి వేడినీరు పెట్టానండి. ఇది మరిగేలోగా దీక్షని రెడీ చేసేయచ్చు. ఈలోగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇది మగ్గేలోగా బయటంతా కడుగేసుకుంటాను. ఈ వేడి నీళ్ళు కూడా మరుగుతాయి. ఈలోగా ఎర్లీ మార్నింగ్ నాకు పని ఎక్కువ ఉంటుందండి. అందుకని ఎంత ఫాస్ట్గా చేసినా సరే పని ఇంకా ఉంటానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నీట్గా తుడిచేసుకున్నాను కదా, వాకులు చూపిస్తాను చూడండి. మొత్తం తుడిచేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి కూర మొత్తం కలిపేసుకొని అటు నుండి వచ్చి వాటర్తో మొత్తం కడిగేస్తానండి. ఉల్లిపాయ టమాటీ బాగా ఏగే వరకు మగ్గనివ్వాలండి. ఇలాగా కడిగేసానండి. వాకులంతా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేశాను. దీక్ష కూడా నేను పెడతానని చెప్పి చూడండి సైడ్ని ఎలా ముగ్గులు పెట్టిందో. పెట్టిన గంట సేపు వరకు బాగానే ఉంటుందండి వాకులు. తర్వాత నుండి మా పిల్లలు లేచారంటే ఒక ముగ్గు ఉండదు, ఏటి ఉండదండి. ఈలోగా టమాటీ మొత్తం బాగా దగ్గరికి అయిపోయిందండి. ఆపేసానండి స్టవ్. చల్లగా అయ్యేలోగా దీక్షని రెడీ చేసేస్తాను. చూడండి, స్కూల్కి రెడీ చేయడానికి ఎంత కష్టపడతానో నేను. ఈలోగా మా అమ్మ ఫోన్ చేసింది, వీడియో కాల్ మాట్లాడుతున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. అందుకనే తలకు స్నానం చేశాను, దండం పెట్టుకోవాలని చెప్పి. దీక్షని స్కూల్కి దేబెట్టేసి వచ్చి దండం పెట్టుకోవచ్చు అని చెప్పి నేను కూడా చేసేసాను. రెడీ చేయడమే చాలా టైం పట్టేస్తుందండి. 7 నుంచి లేగుస్తుందండి 7కి. కానీ లేచినా సరే రెడీ అవ్వడానికి కొంచెం చాలా కష్టపెడుతుంది, అల్లరి చేస్తుంది వెళ్ళను అని. కాకపోతే వన్స్ రెడీ అయిపోయాక ఇంకా ఆగదండి, వెళ్ళిపోతానంటుంది. రోజు రెడీ చేసేటప్పుడు మా అమ్మకు వీడియో కాల్ చేస్తాను ఆ జడ వేసినప్పుడు అదిని. ఎందుకంటే కొంచెం త్వరగా వేయించుకుంటుంది. నేను స్కూల్ నుండి దేబెట్టి వచ్చేసి టైం అయిపోయింది. 8:30. ఈలోగా టిఫిన్ చేసి టిఫిన్ చేసిన వెంటనే గుమ్మాలంతా చిరాగ్గా ఉన్నాయని చెప్పి తడిగుడ్లు ఎట్టుకొచ్చానండి. తడిగుడ్లు ఎట్టుకొచ్చేసరికి టైం 12 అయిపోయింది. ఫ్లోర్ క్లీనింగ్ అంతా చేసేసరికి ఈలోగా టైం 12:30 అయిపోయింది. ఈలోగా దీక్ష వచ్చేసిందండి. వచ్చిన వెంటనే బుక్స్ తీసుకొని సేపు చదువుకుంటుంది. చెప్పు, అన్నీ చెప్తుందండి. స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఇంకా నాన్ స్టాప్ చెప్తానే ఉంటుంది. స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్కూల్లో జరిగినవన్నీ విషయాలు చెప్పడంతో పాటు నేను స్టూడెంట్, తన టీచర్ కింద స్టిక్ పట్టుకొని కూర్చోబెట్టి చెప్పిన అన్ని చిల్డ్రన్స్ అవి చెప్పండి ఇవి చెప్పండి అని ఇంకా అలా చేస్తూ ఉంటుంది. చూడు, మా చిన్న బాబుతో అంత ఎక్కువ ఏం అనిపించదండి. పెద్దది ఉందంటే నాకు ఒక 10 మంది ఉన్నట్టే ఉంటుందండి. చదివేస్తుందండి చూడండి. ఏంటిది? నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పెట్టాను, తను ఎలా చదువుతుందో ఏంటో అని. ఇదేంటి? ఇది యాక్స్. తను అక్కడ చట్నీ అన్నీ అర్థం చేసుకుంటుంది కానండి కొంచెం నోరు తిరగట్లేదండి చెప్పడానికి. మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇది
కానీ ఇవన్నీ చదవడం అన్నీ బాగానే చేస్తుంది, కానీ వర్క్స్ రాసే దగ్గర చాలా కోపం తెప్పించేస్తుంది. రాయదండి, చాలా టైం పట్టేస్తుంది వర్క్స్ రాయించడానికి. పిల్లిని ఏమంటారు ఇంగ్లీష్లో? క్యాట్. ఇది మధ్యాహ్నం అయిపోయిందండి, అలా 1 o'clock అయిపోయింది. ఇంకా వంట కూడా చేయలేదండి. అన్నం వాచానండి, చారు పెట్టాను, రూమ్ క్లీన్ చేస్తా, మాపింగ్ పెడతాను. ఇవి పెట్టేశానండి, ఆ రైస్ను చారు పెట్టేశాను. ఇలాగ దిగుతూ వచ్చింది కదండి, ఒక 1/2 hour లేదా 1 hour దీంతో ఫ్రెండ్ చేసి డాగ్. దీంతో పని అయిపోయాక ఇవన్నీ వర్క్స్ అన్ని రాసాక అప్పుడు వంట చేస్తానండి. ఇది ఈగల్. ఇది ఎగ్స్. ఎలిఫెంట్. ఇది ఫాక్స్. ఇలాగా దిగుతా ఆమ్లెట్ వేయమని ఆమ్లెట్ వేసి తీసుకొచ్చానండి. ఫిష్. ఫ్లవర్. బాయ్ చెప్పే. బాయ్. రైస్ వండేసాను, చారు పెట్టేశానండి. చారు ఇంకా తాలింపు పెట్టలేదు, ఇప్పుడు చారు తాలింపు పెడతానండి. చారు తాలింపులకి నేను ఏమేమి వేస్తానో చూపిస్తానండి. కొంచెం ఆయిల్ వేస్తాను, చిన్న జీలకర్ర వేస్తాను. జీలకర్ర అయితే జీలకర్ర వేస్తానండి, వాము కూడా వేస్తాను అప్పుడప్పుడు. ఒక 2 లేదా 3 ఎల్లుల్లిపాయలు వేస్తాను, ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తాను, కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టేస్తానండి చారుని. నా చారు అంటే మా పిన్ని వాళ్ళకి చాలా ఇష్టం అండి, ఎందుకో తెలీదు. నేను ఎప్పుడు చారు పెట్టినా మా పిన్ని అంటుంది, నువ్వు చాలా బాగా పెడతావు చారు అని. ఈసారి చారు కూడా వ్లాగ్ తీసి పెడతానండి. ఇలా మొత్తం కొంచెం వేగేసరికి చారులో వేసేసుకోవాలండి. తాలింపు అయిపోయింది. అన్నం చారు రెడీ అయిపోయిందండి. ఈరోజు కూర ఏమి వండలేదు, ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయండి. కోడిగుడ్డు ఉక్రైనా చేద్దాం అనుకున్నాను. ఈలోగా దీక్ష ఎందుకో పిలిచిందండి, బయటికి వెళ్ళి వచ్చాను. కోడిగుడ్డు కూరకి ముందుగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. ఒక 5-6 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి, అవి మొత్తం వేసేయాలి. చిన్న కరివేపాకు, చిన్న జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పడేసానండి. ఇప్పుడు అవి కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేసాను. ఈరోజు ఇదంతా నా డైలీ వ్లాగ్ అండి. రోజులో నేను ఏం చేస్తానో అవన్నీ పెట్టానండి. ఇంకా కొన్ని పెట్టలేదండి, ఎందుకంటే నేను వీడియో తీసుకోవడానికి టైం సెట్ అవ్వలేదండి. వీడియో ఎక్కడ పెట్టినా కింద పడిపోయేది, అందుకనే మాపింగ్ పెట్టడం కొన్ని పనులు తీయలేదు. మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలండి. చూడండి, ఇలా డార్క్ కలర్లో వచ్చింది కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అది వేసేసుకోవాలి.
సాల్ట్ వేసుకుంటే వేగా ఏగిపోద్దండి, ఉడికిపోద్ది కూడా ఉల్లిపాయ. చూడండి ఇలా డార్క్గా వచ్చే వరకు వెయిట్ చేసాక వేయండి సాల్ట్, ఎందుకంటే మరలా బేగా ఏగదు, కసకసమంటుంది. ఇలా వచ్చినప్పుడే అయితేనే బాగా ఏగుతుంది. చూడండి ఇలా అయ్యేసరికి కొంచెం కారం కూడా వేసేసుకోవాలి. నాకు ఎన్నిసార్లు వండినా సరే కోడిగుడ్డు ఉక్కురి కొత్తగానే ఉన్నట్టు ఉంటుందండి. మిగతా వంటలన్నీ చాలా ఫాస్ట్గా చేస్తాను, కానీ కోడిగుడ్డు దగ్గరికి వచ్చేసరికి స్లోగా అయిపోతానండి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈలోగా మా పిల్లలు ఏం చేశారో చెప్పనండి, వాటర్ మొత్తం అట్టుకెళ్ళి దివాను కట్టు నిండా వంపేశారండి. అంతా క్లీన్ చేసుకోవాలి ఈ వంట అయిపోయిన తర్వాత. ఇప్పుడు 2 లేదా 3 కోడిగుడ్లు తీసుకోవాలి. నేనైతే 4 కోడిగుడ్లు వేసుకున్నానండి, ఎందుకంటే అందరూ పిల్లలు కూడా తింటారు కదా అని ఇంకో 2 కోడిగుడ్లు ఎక్స్ట్రా వేసాను. ఇప్పుడు కోడిగుడ్లు చెదగొట్టి వేసేసుకుంటానండి. చెదగొట్టిన వెంటనే వేసిన వెంటనే కలపకూడదండి, కొంచెం ఉడికిన తర్వాత కలిపితే ఎక్కువగా బాగా వస్తుందండి. వేస్తా కలుపుకుంటూ ఉంటే బాగా వస్తుందండి. ఇలా 4 గుడ్లు కూడా కలిపేసుకుంటానండి. ఇప్పుడు చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఎలా వచ్చిందో. ఈలోగా దీక్షతో వచ్చి నాకు ఇంకో కోడిగుడ్డు ఆమ్లెట్ వేయమ్మా అని అడిగింది. మళ్ళీ ఆమ్లెట్ వేసానండి పక్కన. అలా కొంతసేపు ఉడకనిచ్చి ఇలా ఉంటే ఎక్కువ ముక్కలు బాగా వస్తుందండి. అలా కలుపుతూ ఉండాలి, ఒక దగ్గర వదిలేసినా సరే అట్లా అయిపోద్దండి. చూడండి కోడిగుడ్లను బాగా కలిపిన తర్వాత చూడండి ఎలా తయారైందో. నేను కోడిగుడ్డు ఉక్కురు ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీన్ని. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇలా చూస్తే. మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా ఫ్రిడ్జ్లో ఒక వాటర్ బాటిల్ పెట్టాలండి. వాటర్కి మా హస్బెండ్కి ఫ్రిడ్జ్ వాటర్ ఇస్తాను. చూడండి ఉక్కురు రెడీ అయిపోయింది. అంతేనండి, కోడిగుడ్డు ఉక్కురు చాలా ఈజీ అండి. తిన్నాం కదండి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. అంతేనండి, ఈవినింగ్ అయిపోయింది. 1 గంట పడుకొని లేచేసరికి టీ పెట్టాను. నైట్కి కోడిగుడ్డు ఉక్కురు అయిపోయింది కదండి, అందుకని చెప్పి మా తమ్ముడేమో వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నాడండి. అందుకని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను. బిర్యానీకి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కేలోగా గరం మసాలా సామాన్లు అన్నీ తీసుకున్నానండి. బిర్యానీకి ఏవేవి పడతాయో
కొంచెం గీ కూడా వేసుకున్నాను. గీ నేను బయట నుండి వాడనండి, ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. గీ స్మెల్ రావడానికి కొంచెం యాలక్కాయన ఏంటి చిన్న పసుపు లవంగాలు కూడా వేస్తానండి. ఎందుకంటే ఎన్ని రోజులున్నా ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే పాడవదండి గీ. ఇప్పుడు 3 ఆకులు వేసుకున్నాను. కొంచెం లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, పువ్వు, చెక్క ఇవన్నీ వేసుకున్నానండి. సాజీరా అన్నీ కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటీ కట్ చేసి వేసుకున్నాను. నేను 1 బై 1 ఎందుకు వేసుకుంటున్నానంటే మీకు కనిపిస్తుందని కాదండి. నాకు ఒకసారి అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవడం చాలా చిరాకండి. ఎప్పటికప్పుడు పెనం మీద ఉంటుండగా వేయడమే ఇష్టం నాకు. చూడండి, అన్నీ ఉల్లిపాయలు వేసాక బాగా కలిపేసాక కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇగోండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అవి ఏంటంటే క్యారెట్, బీన్స్, పచ్చి బీన్స్, కాలీఫ్లవరు. క్యారెట్ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకున్నానులేండి, ఎందుకంటే బంగాళదుంపలు లేవు కాబట్టిగా క్యారెట్లు ఎక్కువ వేసుకున్నాను. ఇందులో ఇంకా మిల్ మేకర్లు అవి కూడా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ ఇవే వెజిటేబుల్ బిర్యానీ కదా, ఓన్లీ వెజిటేబుల్సే వేసాను. వెజ్ బిర్యానీకే అండి. ఇవి మొత్తం కలిపేసుకున్నాను. ఒక 2 లేదా 3 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. గ్లాస్కి అయితే 2 గ్లాసులు వాటర్ వేయాలండి. నేను మామూలు బిర్యానీ రైస్తో చేస్తున్నాను కాబట్టి. బాస్మతి బిర్యానీ అయితే 1.5 గ్లాస్ వేస్తే సరిపోద్దండి. 1/2 గ్లాస్ బాస్మతి రైస్కి తగ్గించేయాలి. దీనికైతే 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ ఖచ్చితంగా వేయాల్సిందే. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 6 గ్లాసులు వాటర్ వేసానండి. చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. పచ్చిమిరపకాయలు సరిపోవని నేను మళ్ళీ ఒక 2 కారం సరిపోదని మళ్ళీ ఒక 2 కారం వేసానండి, మిరపకాయలు కారం కోసం. ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక 2-3 స్పూన్లు సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వేసేయండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఏవైనా ఆగనివ్వాలి. అదే కుక్కర్ అయితే డైరెక్ట్గా పెట్టేయవచ్చండి. ఇది కుక్కర్లో కాదు కాబట్టిగా. సిల్వర్ సామాన్లు వాడొద్దన్నారు కదండి, అందుకనే రేర్గా ఓన్లీ స్టీల్ సామాన్లోనే వండడానికి ట్రై చేస్తున్నానండి. సిల్వర్ సామాన్లు ఎక్కువగా వాడట్లేదు. నేను కూడా రైస్ కూడా ఈ గిన్నెలోనే వండుతున్నానండి మార్నింగ్ టైంలో. ఈలోగా దిక్స్తా అటు ఇటు తిరిగేస్తుంది, అమ్మ బిర్యానీ అనుకుంటా. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. మా ఇంటికి కొత్తగా కిటికీలు వేస్తున్నారండి. ఆ కిటికీలు వేయడం వల్ల సిమెంట్ వర్క్ జరుగుతుందండి మా ఇంట్లోని. అందుకు ఇల్లంతా దూలుగా ఉంటుంది. రోజు కూడా మాపింగ్ పెట్టాల్సి వస్తుందండి ఇంటికి. ఈ రోజుతో పని అయిపోద్ది. ఇంకా రేపటి నుండి వీక్కి 2-3 టైమ్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంక మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకునే పని లేదు.
ఒకసారి ఎడితే సరిపోద్ది కానండి, వాళ్ళు వెళ్ళాక ఎట్టవలసి వస్తుంది, వాళ్ళు వచ్చే ముందు ఎట్టవలసి వస్తుంది. ఎందుకంటే పిల్లలు అక్కడే ఆడుకుంటారు కదండి, మళ్ళీ ధూళి మొత్తం నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ డస్ట్ ఎలర్జీస్ అయ్యి వస్తాయని అలా మాపింగ్ పెడతానే ఉంటున్నానండి. ఇప్పుడు వాటర్ వేసిస్తాను. నేను పావు కప్పుతో తీసుకుంటానండి, అందుకని పావు కప్పు గ్లాస్తోనే వేస్తున్నాను వాటరు. ఏది కొలత ఎడతారో దాంతోనే అయితే కరెక్ట్గా వస్తుందండి. బిర్యానీ పొడి పొడిగా రావాలంటే కరెక్ట్ కొలతలతో చేస్తేనే వస్తుందండి. చూడండి, మొత్తం వాటర్ వేసాక కొంతసేపు మూత పెట్టేసుకోవాలి. వాటర్ పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలండి. నేనైతే బిర్యానీ తిన్నానండి, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఉత్తి వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని తింటే బాగుంటుంది. ఆ రోజు మా ఇంట్లో చికెన్ మటన్ లేదండి, ఎగ్స్ ఉంటే ఆమ్లెట్లు వేసాను, అందువల్ల కొంచెం తేడాగా అనిపించింది. ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పు వేసాను. ఈ వాటర్ బాగా పొంగు రాగానే చెప్పాను కదండి, 3 గ్లాసులు బియ్యం వేసుకోవాలండి. ఇంకా ఉప్పు అది ఏది వేయనవసరం లేదు, కరెక్ట్ కొలతలతో అన్నీ చేసాం కదండి. ఇంట్లో కొంచెం గరం మసాలా ఉందండి, అందుకనే వేస్తున్నాను. నేను బయట ప్యాకెట్లు ఎక్కువగా వాడనండి, ఇంట్లోనే జీలకర్ర ధనియాలు బాగా డార్క్ కలర్ వచ్చే వరకు వేపేసుకొని అవి పౌడర్ ఆడేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటానండి. ఇప్పుడు బియ్యం వేసేసుకుంటున్నానండి. ఒక 15 మినిట్స్ అవుతుందండి ఇది ఉడకడానికి. ఎందుకంటే ముందుగా నానబెట్టేసుకున్నా పర్లేదండి, నేనైతే నానబెట్టనండి, డైరెక్ట్గా వేసేస్తాను. ఇది ఉడికేలాగా మూత పెట్టేసుకుంటాను. ఇది ఉడికేలాగా చిన్న పని ఉందండి, అది చూపిస్తాను చూడండి. ఉడికిపోయింది. చూడండి, పొడి పొడులాడుతుంది. ఇప్పుడు వేడి వేడి చికెన్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేయండి. ఒకవేళ ఈ వెజిటేబుల్స్ అన్నీ దొరకకపోతే జియో మార్ట్ అనే యాప్ ఉందండి, అది పెట్టుకొని చూసుకోండి, అందులో బుక్ చేసుకోండి. ఇప్పుడు మా తమ్ముడు చూడండి తాపీ మేస్త్రి అయిపోయాడు. అక్కడ వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల మొత్తం తాచి పెట్టేస్తుందండి, అటు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది, జారిపోతుంది. అందుకనే సిమెంట్ పని అవుతుంది అన్నాను కదండి, కొంచెం సిమెంట్ తీసుకొని మొత్తం పావించాను. కానీ మార్నింగ్ కల్లా వాళ్ళే వచ్చి మొత్తం తొక్కేసారండి, ఇప్పుడు వేసింది వేసినట్టే లేదండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది.